బ్రేకింగ్ న్యూస్. కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగడంతో జనసేన పార్టీ స్పందించింది. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించొద్దని, ఇరు రాష్ట్రాల మధ్య సృహద్భావ వాతావరణం ఉందని జనసేన ఒక ప్రకటనలో కోరింది. కాంగ్రెస్ నేతలు పవన్ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించడం నేపథ్యంలో ఈ వివాదానికి తెరదించేందుకు జనసేన ఈ వివరణ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి, ఏదైతే అటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మొత్తం ఇటు మంత్రిమండలి మొత్తం కూడా విచ్చుకుపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే దీనికి తెరచేందుకు కూడా అటు జనసేన అయితే స్పందించింది. సో ఈ వ్యాఖ్యలను అయితే పూర్తిగా ఖండిస్తూ ఒక ఆన్సర్ను కూడా ఇచ్చింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరి స్పందన ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోల్ నియోజకవర్గ పర్యటనలో రైతులతో మాట్లాడిన సందర్భంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చూసుకునే పరిస్థితి కనిపించింది. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో కూడా ఆయన 2 వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా బాసిల్లుతాయి, రాష్ట్రం విడిపోవటానికి కారణం వీటి పచ్చదనమే, నిత్యం పచ్చగా ఉంటుందని చెప్పి తెలంగాణ నాయకులు అంటారు. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టుకి దిష్టి తగిలినట్లు ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల్ని తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదం చేసిన పరిస్థితి కనిపించింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలని అడ్డుకుంటాం, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చదారాయి. ఆ వ్యాఖ్యలను తెలంగాణ నేత స్పందించిన నేపథ్యంలో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావించారు. పవన్ మాటలను వక్రీకరించవద్దంటూ జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోల్ నియోజకవర్గ పర్యటనతో రైతులతో మాట్లాడిన సందర్భంలో పవన్ చేసిన వ్యాఖ్యలని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరిస్తున్నారని చెప్పి పార్టీ నేతలు తెలిపారు. ఇరు వర్గాల మధ్య సహోద్భవ వాతావరణం ఉన్నది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దని చెప్పి ఆ ప్రకటనలో జనసేన అయితే ఖండించే ప్రయత్నం చేసింది. అఖిల, అదే శివ, ఇప్పటికైనా అటు జనసేన స్పందించడంతో ఇప్పటికైనా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ వచ్చే క్షమాపణలు చెప్తానే కానీ మేము దీన్ని తీసుకోలేమంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే అనడం మనం చూస్తున్నాము. మరి తదుపరి ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణలో తీవ్ర పేరు దుమారం వైపున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న అంశం. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే జనసేన ఒక ఖండన ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించారు. ఆయన మాట్లాడిన మాటలకి అలాగే తెలంగాణ నేతలు భావిస్తున్న దానికి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో సహృదయంతో అర్థం చేసుకోవాలనేది జనసేన పార్టీ అభిప్రాయంగా కనిపిస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన పట్ల తెలంగాణ నేతలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఆ స్పందించిన దాన్ని బట్టి కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.